అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి వందిచ్చి యాక్టింగ్ ఎరగదేమని చెప్పా. మన ఎరుగుదాం పద. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పాపం పెద్ద స్పీచ్ ఏదో రాసుకొచ్చినట్టున్నావు. మాట్లాడుకుంటున్నారా? కనపడుతుంది కానీ వినపడడం లేదురా. నేను చెబుతాను వినండ్రా. 40 million 100 out of 220. నువ్వు లెక్కలేదులే. మ్యాథ్స్ చదువుకోలే. చదువుకోలే నేను వేలుముద్ర గాని. మాకు తెలుసులేరా. ఏ పంటకు కూడా ఈ రోజు రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేవు. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వేరుశనగ, అరటి, చీని, పొగాకు, కోకో అది నాకెందుకు చెప్తున్నారు? సంవత్సరం కిందట ఉన్నది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోయింది, సంవత్సరం అయిపోయింది. తెలిసింది చెప్పకురా. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపు ఈ పొగాకు పంటే తీసుకుంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాక మునుపు నువ్వు కొంచెం పక్కన రా, నీతో మాట్లాడాలి. హలో అంటే మా ప్రభుత్వం చివరి సంవత్సరంలో కూడా పొగాకు పంటకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. అంటే మా ప్రభుత్వ హయాంలో 36,000 రూపాయలకు కేజీ. అంతేలే. ఇప్పుడు నువ్వు చెప్పింది నీకైనా అర్థమైంది. కేజీ 36,000 రూపాయలకు. ఫెంటాస్టిక్. వాట్ ఏ మెమరీ, వాట్ ఏ మెమరీ పవర్, వాట్ ఏ మెమరీ. గత సంవత్సరం కేజీ టొబాకో, కేజీ వర్జీనియా టొబాకో అమ్ముడు పోయింది. కర్మరా బాబు, వీడు తింగరమాలోకం. ఈ రోజు కాస్తో కూస్తో జగన్ వస్తున్నాడు కాబట్టి అని చెప్పి కాస్తో కూస్తో వీడి గెటప్ కమెడియన్ రా. కాస్తో కూస్తో వీరంతా కూడా సిండికేట్ కింద ఫామ్ అయి కాస్తో కూస్తో 100 రేట్లు పెంచే ప్రయత్నం చేశారు. సార్ ఆగండి. జగన్ వస్తున్నాడు కదా, మళ్ళీ జగన్ ఎక్కడ మాట్లాడతాడో, మళ్ళీ అల్లరవుతాడేమో, అల్లరవుతుందేమో అని చెప్పి. అంత సీన్ ఉందండి. జగన్ వస్తున్నాడు కదా, మళ్ళీ జగన్ ఎక్కడ మాట్లాడతాడో, మళ్ళీ అల్లరవుతాడేమో, అల్లరవుతాడేమో. నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతటి నువ్వే తెలుసుకుంటావు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.